మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించలేదని ఫైర్ అయ్యారు. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్ కు తెరలేపిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తామన్నారు. మహిళలను బీజేపీ వంచిందన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ సిద్ధాంతంతో కాంగ్రెస్ బతికి బట్టకట్టే ఛాన్స్ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభ సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు హరీష్, కేటీఆర్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఇప్పటికీ ఖండించలేదని చెప్పారు. బీజేపీతో రేవంత్ కు ఉన్న సంబంధమేంటో అందరికీ అర్థమవుతుందని చెప్పారు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు. నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలేందో ప్రజలకు అర్థమైతలేవా? ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభకు వస్తుంటే అడ్డుకోవాలని కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్ కు తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ దండయాత్ర ప్రారంభం కాబోతుందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పునరీకరణ జరుగుతోందన్నారు. కేసీఆర్ సభను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ టూర్ అని చెప్పారు. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. మహిళలను బీజేపీ వంచిందన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కలపడంతోనే బిల్లు వీగిపోయిందన్నారు. 2027 సెన్సెస్ లో ఓబీసీలను లెక్కించి ఆ లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందన్నారు. భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి మహిళల కోసం బిల్లు పెడుతున్నామని ఏదో రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డీలిమిటేషన్తోని కలిపి పెట్టి ఇవాళ ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఒక దగ్గరకు వచ్చి ఆ మహిళా బిల్లును ఓడగొట్టేటట్టు చేసిండ్రు. అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ మహిళల్ని వంచినారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఉద్యమకారుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రాష్ట్రంలో ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని చెప్పారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. అమరుల కుటుంబాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. మేదీపట్నం పిఎస్లో ఉద్యమకారులను పరామర్శించారు కవిత.